హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వెరీ ఆఫ్ అని వినిపించే పదము 100% స్ట్రైక్ రేట్, 93% స్ట్రైక్ రేట్, 90% స్ట్రైక్ రేట్, 11 సీట్లు. ఈ పదాలు చాలా ఆఫన్గా, మరీ ముఖ్యంగా ఒక వికృత రాజకీయ క్రీడకు ఆంధ్రప్రదేశ్లో తెరలేపినటువంటి టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి, ఆయన మంత్రివర్గంలో కొంతమంది సభ్యుల దగ్గర నుంచి, జనసేన పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి చాలా ఆఫ్ అని వినిపించే పదాలు 100% స్ట్రైక్ రేట్, 93% స్ట్రైక్ రేట్, 11 సీట్లు, 90% స్ట్రైక్ రేట్ అనే మాటలు చెప్పే ప్రయత్నం చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో సరే సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూటమికి వచ్చినాయి, తర్వాత జనసేన వైఎస్ఆర్సీపీకి కూడా వచ్చినాయి. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికలను మనం చాలా సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఈ పర్సంటేజ్ల గురించి మాట్లాడే వాళ్ళ మీద నిజంగా వీళ్ళు ఏదో డైరెక్ట్గా వచ్చి 100%, 93% ఆర్ 80%, 88% స్ట్రైక్ రేట్తో ఉన్నట్లు, వీళ్ళు అసలు ఒక బ్రూటల్ డిఫీట్ని చవి చూడనట్టు, వీళ్ళకి అసలు ఓటమంటే ఏంటో తెలియనట్టు, ఎప్పుడు 100% స్ట్రైక్ రేట్తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టు చెప్తున్నారు వీళ్ళు. సో 2019 అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే జనసేన అనే పార్టీ పొత్తులో 150 సీట్లు పోటీ చేసింది. 150 సీట్లు పోటీ చేసి వచ్చిన సీటు ఒక్కటి. సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ 2 దగ్గరలో చిత్తు ఓడిపోయాడు. అసెంబ్లీలో కూడా అడుగుపెట్టాలి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 150 దగ్గర స్థానాలు పోటీ చేసి ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 0.6%. ఇప్పుడు 100% అని ముద్ర కొడుతున్న జనసేన 2019లో వీళ్ళ స్ట్రైక్ రేట్ ఏంటో తెలుసా? 0.6% ఈజ్ ఈక్వల్ టు డక్అవుట్. క్రికెట్ పార్లెన్స్లో చెప్పాలంటే 2019లో జనసేన పార్టీ డక్అవుట్ అయింది. డక్అవుట్ అని ఎందుకు అంటున్నానంటే, సాక్షాత్తు ప్రెసిడెంట్ 2 దగ్గర ఓడిపోయారు, గెలిచిన ఎమ్మెల్యే కూడా తర్వాత వైసీపీకి సింపథైజర్గా మారిపోయాడు. సో 150 స్థానాలు, నేను 150 చెప్తున్నాను, 175 కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ క్లోజ్ టు 0.57%. 155 స్థానాలకు మనం జనసేన లెక్కేస్తే ఒక సీటుకి 0.66% వస్తుంది. అదే 175 స్థానాలకు కానీ జనసేనకు వచ్చిన ఒక సీట్ని కూడా కన్సిడర్ చేసి జనసేన ఖాతాలోనే వేస్తే వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఎంతో తెలుసా? 0.57%. 0.57% విత్ ప్రెసిడెంట్ గా డిఫీటెడ్ ఇన్ బోత్ ద ప్లేసెస్ ఫ్రమ్ వేర్ హీ వాజ్ కంటెస్టెడ్. ఇది జనసేన బాపతు 2019 ఎన్నికల్లో. అండ్ టీడీపీ 175 స్థానాల్లో పొత్తు లేకుండా పోటీ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని లాక్కున్న తర్వాత మొట్టమొదటిసారి ఎవరితో పొత్తు పట్టుకోకుండా పోటీ చేసిన ఎలక్షన్ 2019 ఎలక్షన్. 2019లో టీడీపీ 175 స్థానాలు పోటీ చేస్తే గెలిచిన సీట్లు 23. పర్సంటేజ్ ఎంతో? ఈరోజు 93% స్ట్రైక్ రేట్ కూటమికి, క్లోజ్ టు 90% స్ట్రైక్ రేట్ టీడీపీకి అంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసండి? ఇట్ ఈస్ 13%. 13, నాట్ 93 ఆర్ 90. ఇట్ ఈస్ 13%. చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి, పొత్తు లేకుండా మొదటిసారి పోటీ చేస్తే ఆయనకు వచ్చిన సీట్లు ఏనో తెలుసా? 23 సీట్లు, 13%. ఇది 2019లో టీడీపీ లెక్క. సో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచిన నాకు ఇంత పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందని ఇప్పటివరకు ఎప్పుడు ఆయన నోటి నుంచి వినలేదు. మేబీ ఆయన చెప్పుండొచ్చు, 151 సీట్లు గెలిచిన ప్రభుత్వం అని చెప్పుండొచ్చు ఆయన. కానీ వీళ్ళకి ఎకిలిగా ఒక దరిద్రమైన నెగిటివ్ బ్యాక్డ్రాప్ పెట్టుకున్న వీళ్ళు, ఒక చిల్లర ట్రాక్ రికార్డ్ పెట్టుకున్న వీళ్ళు 0.57%, 0.66% ఆర్ 13% సక్సెస్ రేట్ని వెనక పెట్టుకున్న వీళ్ళు ఈరోజు పొత్తులో ముగ్గురు కలిసి పొత్తులో పోటీ చేసి రకరకాల అలివికాని హామీలు ఇచ్చి, అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి పోటీ చేసి జనసేన 21 సీట్లు పోటీ చేసి 21 గెలిస్తే 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు. 2 ఎంపీలు గెలిచాం కాబట్టి 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు. టీడీపీ 140 స్థానాలకు పోటీ చేసి 135 స్థానాలు గెలిస్తే దగ్గరగా 90% స్ట్రైక్ రేట్ అంటున్నారు. ఈ విషయంలో బీజేపీని మెచ్చుకోవాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళ బలాలు గ్రౌండ్ రియాలిటీకి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు 10 సీట్లు పోటీ చేసినా 8 సీట్లు గెలిచినా మాకు 80% స్ట్రైక్ రేట్ అని చెప్పట్ల. ఇక్కడ బీజేపీని ఎక్స్క్లూడ్ చేద్దాం. బీజేపీకి తెలుసు 2019 ఎన్నికల్లో -6% ఓటుతో ఒక్క సీటు కూడా రానటువంటి వాటి బీజేపీ పక్కన పెట్టద్దాం. వాళ్ళు స్ట్రైక్ రేట్ గురించి ఎకిలిగా మాట్లాడట్లేదు, రాజకీయంగానే మాట్లాడుతున్నారు. బీజేపీని పక్కన పెట్టద్దాం. దట్టు ఆంధ్రప్రదేశ్లో అసలు రెలవెన్స్ లేని పార్టీ కాబట్టి బీజేపీని మనం పక్కన పెట్టేయాల్సింది ఇక్కడ. అండ్ 21కి 21
అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు 175 స్థానాలకు గాను 21 స్థానాలు పోటీ చేసిన జనసేన పార్టీ 21కి 21 గెలిచిన మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పర్సెంటేజ్ 175 స్థానాలకు క్యాలిక్యులేట్ చేయాలి కదా. 175 స్థానాలకు దగ్గరగా 21 సీట్లు పోటీ చేసి 21 సీట్లు గెలిచిన జనసేన స్ట్రైక్ రేట్ ఎంత అవుద్దండి? అప్పుడు స్ట్రైక్ రేట్ ఇట్ కుడ్ బి సమ్వేర్ టు 12.5% అవుద్ది. 12.5%ని 100% స్ట్రైక్ రేట్ చేయగల మేధావి పవన్ కళ్యాణ్ గారు. 175 స్థానాల్లో 21 సీట్లు గెలిచిన పార్టీకి స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 21 స్థానాలే లేవు కదా, 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాల్లో ఈయన పోటీ చేసింది 21, గెలిచింది 21. మనం క్యాలిక్యులేట్ ఎలా చేయాలి? 175 స్థానాలు క్యాలిక్యులేట్ చేయాలి కదా. 175 స్థానాల్లో 21 సీట్లు గెలిచిన వ్యక్తికి పర్సంటేజ్ ఎంత? 12.5%. కానీ నేను చెప్పేది 100% స్ట్రైక్ రేట్ అని ఎగ్జాజరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ టీడీపీ 135 స్థానాలు గెలిచింది. వీళ్ళు దగ్గరగా 85+% గెలిచి ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు మొత్తం 175 స్థానాల్లో 175 స్థానాలు ఒంటరిగా పోటీ చేసి సాధించినట్టు కల్లిబొల్లి కబుర్లు చెప్పడం. వీళ్ళు 2019లో వీళ్ళ పర్సంటేజ్లు చూస్తుంటే దరిద్రం 0.57% ఆర్ 0.66% ఫర్ జనసేన. 2 స్థానాల్లో ఓడిపోయిన ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు జీవితంలో పొత్తు లేకుండా పోటీ చేస్తే అతనికి వచ్చిన సీట్లు 23. ఆ పర్సంటేజ్ వైజ్ చూస్తే 13%. అండ్ జనసేన 175 స్థానాలకు కానీ ఒక 21 స్థానాలు అడుక్కొని పోటీ చేసి పొత్తులో 21కి 21 గెలిచామని 100% చెప్పే వీళ్ళు 175 స్థానాలకి 21 స్థానాలు 100% లెక్కేస్తే మనకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ వచ్చేసి 12.5% పవన్ కళ్యాణ్ గారు అండ్ జన సైనికులారా 12.5%. అండ్ మనకు 2019లో వచ్చిన పర్సంటేజ్ ఎంతో తెలుసా? 0.57% పోటీ చేసిన 150 స్థానాలు కన్సిడర్ చేస్తే. అండ్ 175 స్థానాలు కన్సిడర్ చేస్తే జనసేన పర్సంటేజ్ ఎంతో తెలుసా? 175 స్థానాలు కన్సిడర్ చేస్తే 0.57%. అండ్ పోటీ చేసిన స్థానాల వరకు కన్సిడర్ చేస్తే 0.66%. ఇది జనసేన ట్రాక్ రికార్డ్ ఇన్ 2019. అండ్ 2014 అయితే ఒక్క సీటు కూడా పోటీ చేయనటువంటి పార్టీ ఇది. వాళ్ళ జెండా వీళ్ళ జెండా 2 భుజాల మీద 2 జెండాలతో మూసిన పార్టీ ఇది. మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక భుజం మీద ఒక జెండా, 2 భుజాల మీద రెండో భుజం మీద రెండో జెండా ఎత్తుకొని తిరిగిన పార్టీ ఇది. వీళ్ళు ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డ్ పెట్టుకున్న వాళ్ళు, ఇంత మీనియల్ ట్రాక్ రికార్డ్ ఉన్నవాళ్ళు 100% స్ట్రైక్ రేట్ అంటే ఎలా నమ్మాలి? విడివిడిగా పోటీ చేయండి, 100% కొట్టండి, అప్పుడు మాట్లాడదాం. 175కు 175 ముందు పోటీ చేయండి. మీరు జనసేన అనే పార్టీ 175కు 175 పోటీ చేయండి. అప్పుడు మీ స్ట్రైక్ రేట్ ఏంటో తెలిసిపోద్ది కదా రాష్ట్ర ప్రజలకి. అండ్ టీడీపీ 175కు 175 2019లో పోటీ చేసింది. వాళ్ళ స్ట్రైక్ రేట్ చూసాం కదా, 13% అంతే. విడివిడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైక్ రేట్ ఎంత అంటే మోర్ దెన్ 90%, 93-94%, క్లోజ్ టు 93-94%. విడివిడిగా మీరు పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైక్ రేట్ దగ్గరగా 90%. చంద్రబాబు నాయుడు గారి పోయిన స్ట్రైక్ రేట్ వచ్చేసి 13%. జనసేన స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 0.66%. ఇది మన ఒరిజినల్ స్ట్రైక్ రేట్ 0.66%. అంతేగాని 100% స్ట్రైక్ రేట్ కాదు. 100% స్ట్రైక్ రేట్ రావాలంటే మనం ఫస్ట్ 175 స్థానాలు పోటీ చేసే సాహసం చేయాలి ఒంటరిగా. అప్పుడు మనం ఏంటో తెలుస్తుంది మన స్ట్రైక్ రేట్ ఏంటిది అనేది. అంతే తప్ప అపోజిషన్ పార్టీ గురించి పాలసీల గురించి మాట్లాడేటప్పుడు పాలసీకే కన్ఫైన్ అవ్వాలి. ఈరోజు నేను ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ స్ట్రైక్ రేట్స్ గురించి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మాట్లాడితే ఈక్లీగా 11 సీట్లు పులివెందుల ఎమ్మెల్యే, 11 సీట్లు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు పాలసీ పరంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి అప్పుల గురించి మాట్లాడండి. మీరు చేస్తున్న అప్పుల గురించి నిజాలు చెప్పండి. అక్కడ ఉన్న అప్పు అయితే 6,40,00,000 కోట్లు అయితే మీరు 14,00,000 కోట్ల వరకు వెళ్ళిపోద్ది. లాక్కెళ్ళ తప్పున అలా లేనప్పును కూడా. సో మీరు పాలసీలు మాట్లాడండి, స్ట్రైక్ రేట్లు మాట్లాడితే. అంతేగా 2019లో మనం ఓడిపోయాం, అది గుర్తుందా మనకు? 2019లో మనం ఓడిపోయాం కొవ్వూరు నుంచి పోటీ చేసి. సో గెలుపోటములు సహజం. మీరు గెలుపు ఓటములు సీట్ల సంఖ్య పరంగా మాట్లాడితే 2019ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మిమ్మల్ని వైసీపీ ఎలా కంగు తినిపించిందో కూడా గుర్తుపెట్టుకోండి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ ధాటికి మీరు తట్టుకోలేక గుంపుగా వచ్చారు 3 పార్టీలు కలిసి.
అది కూడా రాని బీజేపీని కాళ్ళల్లో పడి లాక్కొచ్చుకొని బీజేపీని పొత్తులో ఉంచుకున్నారు మీరు ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ మిమ్మల్ని కంగు తినిపిస్తుందని 2019లో ప్రూవ్డ్. ఇప్పటికిప్పుడు మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు విడివిడిగా పోటీ చేయగలిగే మీ బతికేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్గా చూపిస్తారు. మీ స్ట్రైక్ రేట్లు ఎంతో కూడా చూపిస్తారు. సరే, ఇప్పుడు టూ అర్లీ మిమ్మల్ని రాజీనామా చేయమని అడగటము కరెక్ట్ కాదు, ఎన్నికలకు వెళ్ళటము కరెక్ట్ కాదు, ప్రజల మీద భారం మోపడం మళ్ళీ అసలు అంతకంటే కరెక్ట్ కాదు. మీ దురదృష్టం బాగుండి, వైసీపీ అదృష్టం బాగుండి జమిలీ ఎన్నికలు వచ్చి మీరు అప్పటికి మీ మధ్య పొరపచ్చాలు వచ్చి మీ మధ్య గ్యాప్ వచ్చేసి మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ మొత్తం చెల్లా చెదరైపోయి విడివిడిగా పోటీ చేసే పరిస్థితి కానీ జమిలీ వచ్చినా 2029కి వచ్చినా ఊహించుకోండి 2019 కంటే చాలా బ్రూటల్ డిఫీట్ని చూస్తారు మీరు. సో మీరు పాలసీల గురించి మాట్లాడుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని 11 సీట్లు స్ట్రైక్ రేట్లు వద్దు. స్ట్రైక్ రేట్ల కోసం కాదు ఎన్నికలు ఉంది. ఎన్నికలు పెట్టింది ప్రజలకు మంచి చేసేదానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి. కుదిరితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, ప్రజలకు మంచి సంక్షేమాన్ని అందించండి, రాష్ట్రంలో విద్య వైద్యాన్ని బెటర్గా అందించండి, వ్యవసాయాన్ని మెరుగుపరచండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి. తప్ప ఈ స్ట్రైక్ రేట్లు, ఈ పర్సంటేజ్లు సొల్లు కబుర్లు చెప్పొద్దు. సొల్లు కబుర్లు చెప్పేదానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోలా. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారి కంటే బెటర్గా చేస్తారు, సూపర్ 6లు ఇస్తారనేసి నమ్మి మీకు ఓట్లు వేశారు. ఆ సూపర్ 6లో కనీసం సూపర్ 2, సూపర్ 3 అన్న ఇంప్లిమెంట్ చేయండి. అంతే తప్ప జనాలకు అవసరం లేని పర్సంటేజ్లు, స్ట్రైక్ రేట్లు, సీట్లు అవసరం అయిపోయింది. జనాలు మ్యాండేట్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కోసం మీరు ఏం చేస్తారో ఆలోచించండి. ఈ కాకి లెక్కలు చెప్పుకుంటా ఈ 100% స్ట్రైక్ రేటు, 93% స్ట్రైక్ రేటు, 88% స్ట్రైక్ రేటు, 11 సీట్లు అంటే ఇలానే కాలయాపన చేశారనుకోండి, దీనికి భిన్నమైన రిజల్ట్ 2029లో చూడాల్సి ఉంటుంది. సో దయచేసి గవర్నెన్స్ మీద ఫోకస్ చేయండి, బెటర్ పాలసీలు ఫ్రేమ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే దాని గురించి ఆలోచించండి. తప్ప మాట్లాడితే మనం అధికారంలో ఉన్నాం కదా, మైకులు మన దగ్గర ఉన్నాయి కదా, ఎలాగో మనం బయటకు వస్తే మైకులు మన నోరు దగ్గర పెట్టేస్తున్నారు కదా అని నోటికి వచ్చింది మాట్లాడద్దు. ప్రజలకు అసలు అవసరంలా, మీ స్ట్రైక్ రేట్లు అవసరంలా, మీ సీట్లు అవసరంలా. మీ దగ్గర నుంచి ప్రజలు ఆశిస్తుంది మీరు చెప్పిన సూపర్ 6లు ఎప్పుడు వస్తాయని ప్రజలు వెయిట్ చేస్తున్నారు, పర్టికులర్లీ పేద ప్రజలు. అది యువత ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. స్కూల్కి కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఎంత సజావుగా ఇన్ టైంలో ఎలా ఇస్తారో అది చెప్పండి. హాస్పిటల్కి ఎవరన్నా అనారోగ్యంతో వెళ్తే వాళ్ళ ఆరోగ్యశ్రీ సకాలంలో డబ్బులు చెల్లించి హాస్పిటల్స్లో రైట్ టైంలో రైట్ మేనర్లో ట్రీట్మెంట్ జరిగేలా చూడండి. వీటి మీద ఫోకస్ చేయండి తప్ప స్ట్రైక్ రేట్ల గురించి పనికిమాలిన విషయాలు చెప్పాల్సిన అవసరం అసలు లేదు. అక్కడ మిమ్మల్ని స్ట్రైక్ రేట్లు చెప్పేదానికి జనాలు ఓట్లేసి అసెంబ్లీలకు పంపల, అధికారాన్ని మీ చేతిలో పెట్టలేదు. ఎవడు గుర్తుపెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ.